హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకే ఫండా. ఐ థింక్ మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు అనుకుంటాను. ఓకే, ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే చాలామంది ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మనల్ని ఫేక్ ఎక్స్పీరియన్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారన్న చాలాసార్లు దొరికా నేను. ఓకే, నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను. అటువంటిప్పుడు మనం రియల్ టైం ఎంప్లాయీ లాగా ఎలా మనం మేనేజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో మనం దొరుకుతారని అడిగారు. దాని గురించి నేను ఒక వీడియో చేద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఓకే, మీరు ఫస్ట్ టైంగా మన ఛానల్ కానీ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ క్లియర్గా ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో ఎన్ని టూల్స్ యూస్ చేశారు, ఏ టూల్స్ మీద మీరు వర్క్ చేశారు, ప్రాజెక్టు అజెండా ఏంది, నీ రోల్ ఏంది ఆ ప్రాజెక్ట్లని మీరు క్లియర్గా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే అతనికి బెస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అతను అడిగే క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ పైప్ లైన్ ఏ పైప్ లైన్స్ రాస్తారు, ఎలా రాస్తారు అంటే మేము స్క్రిప్టెడ్ వే కానీ డిక్లరేటివ్ అని చెప్పి సాగిపోతూ ఉంటాం అనమాట. అలా కాదు, ఎలా రాశారు పైప్ లైన్స్, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఒక స్టేజ్కి ఇంటర్లింక్ ఎలా జరిగింది, ఓకే మధ్యలో మీరు ఏ టూల్స్ని ఇంటిగ్రేట్ చేశారు, దాని పర్పస్ ఏంది ఆ ప్రాజెక్ట్లో, ఓకే సిఐలో ఏ టూల్స్ ఉన్నాయి, సిడీలో ఏ టూల్స్ ఉన్నాయి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇన్ డీటెయిల్డ్ మీరు ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే స్లాంగ్. జనరల్గా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళంతా స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఆ క్లయింట్స్తో మాట్లాడినటువంటి స్లాంగ్, అంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. అందుకని మీరు ఎప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూలో కూడా నేను కొన్ని పాయింట్స్ కూడా కలెక్ట్ చేసాము దాని గురించి అన్న పాయింట్స్. ఇంకా సర్వర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఎన్ని మైక్రో సర్వీసులు రన్ అవుతున్నాయి, ఓకే ఎన్ని మైక్రో సర్వీసులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్స్టర్నల్ సర్వీసెస్ ఏంది, ఇంటర్నల్ సర్వీసెస్ ఏంది, అలా అసలు ట్రాఫిక్ స్టార్టింగ్ ఎండ్ యూజర్ నుంచి మన క్లస్టర్ ట్రాఫిక్ ఎలా వస్తుంది, అవన్నీ మిమ్మల్ని క్లియర్గా అడుగుతాడు అనమాట. అటువంటిప్పుడు మీరు ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ప్రాజెక్ట్లో పనిచేసినట్టు దానికోసం ఏం చేస్తారంటే మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, సీనియర్ సజెషన్స్ తీసుకోవడం, ఎక్కడైతే మీరు ట్రైనింగ్ తీసుకున్నారో ఆ ట్రైనర్ హెల్ప్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఎందుకంటే మీరు ఎన్ని గంటలు కష్టపడ్డా కానీ, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చదివి కష్టపడ్డా కానీ అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఓకే, మీరు రియల్ టైంలో వర్క్ చేసినట్టు ఓకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, అంతేగాని మనం ఊరికే సబ్జెక్ట్ నేర్చేసుకున్నాను, ఓకే అక్కడ యూట్యూబ్లో చూశాను, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసుకుని సబ్జెక్ట్ నేర్చుకున్నానంటే మళ్ళీ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు వాయిస్ అంటే మాట్లాడడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీకు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనర్కి వాయిస్ రికార్డింగ్స్ పంపించండి, అతను చెప్పినటువంటి సబ్జెక్ట్ కానీ. మేమైతే నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 21 డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE ఒక సపరేట్ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆన్గోయింగ్, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఈ మంత్ 21 నైట్ 7:30 PM స్టార్ట్ అవుతుంది. నైట్ 7:30 PM డెమో ఉంటుంది. 22 నుంచి సేమ్ టైమింగ్ 7:30 to 9 o'clock సేమ్ టైమింగ్స్తో మీకు ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్, ఓకే ఒక ప్రాజెక్ట్లో ఎలా వర్క్ చేస్తారు, ఏ టూల్స్ యూస్ చేస్తారు డెవాప్స్ వాళ్ళు, ఓకే ఆ డెవాప్స్ బ్యాచ్ అది. ఓకే, ఏ టూల్స్ యూస్ చేస్తారు, ఎలా మనం ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ప్రతి టూల్కి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సపరేట్గా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాదు, నేను నెక్స్ట్ బ్యాచ్లో ఏం చేస్తున్నామంటే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మనం ఎలా చెప్పాలి ఇంటర్వ్యూలో. ఆ క్వశ్చన్ అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మోడల్లో సినారియో పడితే మనం ఆ మోడల్ సినారియోని ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని సపరేట్గా దానికోసం సపరేట్ రికార్డింగ్స్ రెడీ చేస్తున్నాను. క్లాసెస్ వరకు ప్రాజెక్టు క్లాసెస్ అవన్నీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వరకు మనకి సపరేట్ రికార్డింగ్స్ ఉంటాయి. ఓకే, క్లాసెస్ వరకు లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సబ్జెక్ట్ అరౌండ్ 3 to 3.5 months డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఈవెన్ KKDevOps.com అనే వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మీకు సిలబస్, ఓకే లేదనంటే మీరు నాతో రిజిస్టర్ అవ్వాలని నా మొబైల్ నెంబర్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేగాని మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్స్పీరియన్స్ పెట్టించాం, మనకు ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదనేటట్టు ప్రూవ్ చేసేటట్టు వీఆర్ రెడీ టు ట్రైన్ ద క్యాండిడేట్స్. ఓకే, మేము ఖచ్చితంగా ఆ ఓరియంటెడ్లో ట్రైన్ చేస్తాం. ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే వర్క్ నేర్చుకుంటారో, ఏదైతే సబ్జెక్ట్ మనం 3 to 3.5 months ఎఫర్ట్స్ పెట్టి చెప్పామో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ని బాగా ప్రాక్టీస్ చేసి ఓకే మీరు లోపల వర్క్ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ AWS విత్ DevOps బ్యాచ్. ఈ మంత్ 21 నైట్ 7:30 స్టార్ట్ అవుతుంది. ఓకే, కోర్స్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ఆ డీటెయిల్స్ మొత్తం కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ మీ. ఓకే, ఐ విల్ షేర్ మై వాట్సాప్ నెంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.